మిగతా అప్డేట్ చూస్తే నన్నయ్య యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ బయట ఏర్పాటు చేసిన స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ జనసేన ఫ్లెక్సీలు తొలగించడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యూనివర్సిటీలో మంత్రి లోకేష్ ను కలవడానికి వెళ్లినటువంటి ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ సతీమణి వెంకటలక్ష్మిని యూనివర్సిటీ అధికారులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేశారు. దాంతో జనసేన నేతలు ఎమ్మెల్యే బత్తుల యూనివర్సిటీలో ప్రోగ్రాం నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు లోకేష్ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో స్థానిక ఎమ్మెల్యే బత్తుల ఫోటో లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యేను అవమానిస్తున్నారని జనసేన నేతలు కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలుసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఆ వైస్ ఛాన్సలర్ గారు ఎందుకు మరి ఆ ఫ్లెక్స్ ఎందుకు పెట్టలేదు, పెట్టారు అని అంటున్నారు. పెట్టి తీస్తారని చెప్తున్నారు. పెట్టింది మరి ఎందుకు తీస్తారో కూడా తెలియదు. ఆవిడకి ఏమైనా పైనుంచి ఆదేశాలు ఉన్నాయేమో కూడా నాకు తెలియదు. కానీ పెట్టారు, పెట్టిన ఫ్లెక్స్ తీస్తారు అని చెప్తున్నారు. కానీ అందరు ఎమ్మెల్యేలు ఉన్నాయి, ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఎమ్మెల్యేలు కూడా ఉన్నాయి, ఎమ్మెల్సీలు ఉన్నాయి, అధికారులు ఉన్నాయి, అందరే ఉన్నాయి. ఎందుకు పెట్టలేదు అనేది జన సైనికులు కొంత బాధపడ్డ విషయం వాస్తవం. కానీ అందరినీ సముదాయించాం. ఆ సముదాయించే క్రమంలో బత్తుల వెంకటలక్ష్మి గారిని బీసీ పిఏ తోశారు. ఈ వైస్ ఛాన్సలర్ గారు పిఏ తోయడం వల్ల కొంచెం జన సైనికుల్లో వీర మహిళల్లో కొంచెం ఉద్రిక్త అనేది ఏర్పడింది. కానీ అంతా సముదాయించాము. ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూటమిగా ఏర్పడి త్యాగాలు చేసి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేస్తున్నారు. అందులో భాగంగా నేను కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నాను కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా భార్యను తోసిన, బత్తుల వెంకటలక్ష్మి గారిని ఇబ్బంది పెట్టినా, నాకు ఫ్లెక్స్లు పెట్టకపోయినా ఇవన్నీ పెద్ద ఇష్యూలు కాదు. రాజానగరం నియోజకవర్గ ప్రజలకి మేము ఇచ్చిన హామీలు సక్రమంగా నెరవేర్తించడం ఒక్కటే మేము ఎజెండాగా పనిచేస్తాం తప్ప ఇలాంటివన్నీ కాదు. జన సైనికులు కాస్త అంత ఏంటంటే వాళ్ళ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి గారిని ఒక బీసీపీఏ అయ్యింది అతను తోయడం వల్ల కొంచెం బాధ కలిగిన మాట వాస్తవం. కానీ దాన్ని కూడా మేము పరిగణలో తీసుకోము. ప్రజా సంక్షేమమే ముఖ్యంగా లక్ష్యంగా మేము పనిచేస్తాం. థ్యాంక్ యూ. దీన్ని ఏమి ఇష్యూ చేయొద్దండి. పవన్ కళ్యాణ్ గారు ఆశయ సాధనలో పనిచేస్తున్నాం కాబట్టి అంత ధర్మబద్ధంగా ఉంటాం. ఏదో కుర్రాళ్ళ ఉద్రిక్తత ఏర్పడినప్పటికీ కూడా మళ్ళీ సముదాయించాం. నా మాట వింటారు. పైన పవన్ కళ్యాణ్ గారి మాట ఇంకా శాసనంగా ఉంటారు కాబట్టి మా వాళ్ళు ఎక్కడ కూడా ఎలాంటి తప్పులు చేయరు, పొరపాట్లు చేయరు. కారణం నాకు తెలియదు. మాకు తెలుసుంటే ఈ ఇబ్బంది ఉండేది కాదు. ఆ వైస్ ఛాన్సలర్ గారు ఎందుకు మరి ఆ ఫ్లెక్స్ ఎందుకు పెట్టలేదు, పెట్టారు అని అంటున్నారు. పెట్టి తీస్తారని చెప్తున్నారు. పెట్టింది మరి ఎందుకు తీస్తారో కూడా తెలియదు. ఆవిడకి ఏమైనా పైనుంచి ఆదేశాలు ఉన్నాయేమో కూడా నాకు తెలియదు. కానీ రైట్. రాజానగరం, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నన్నయ్య యూనివర్సిటీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. యూనివర్సిటీ బయట ఏర్పాటు చేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ జనసేన ఫ్లెక్సీలు తొలగించడంపై జనసేన నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. యూనివర్సిటీలో మంత్రి లోకేష్ ను కలవడానికి వెళ్లిన ఎమ్మెల్యే బత్తుల బలరాం కృష్ణ సతీమణి వెంకటలక్ష్మి యూనివర్సిటీ అధికారులు అడ్డుకుని అక్కడి నుంచి పంపించి వేసిన పరిస్థితి. ప్లస్ అక్కడ ఉద్రిక్త వాతావరణ నేపథ్యంలో వివరాలు అందించడానికి మా ప్రతినిధి శ్రీరామూర్తి సిద్ధంగా ఉన్నారు. శ్రీరామూర్తి. చందు, ఏదైతే మా మంత్రి నారా లోకేష్ పర్యటనలో ఇక్కడ నన్న యూనివర్సిటీలో కొన్ని ప్రారంభోత్సవాలు ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవాల్లో చూసినట్లయితే ఒక అవమానం అయితే స్థానిక ఎమ్మెల్యేకి కొనసాగిన పరిస్థితి ఉంది. ఇక్కడ లోకల్ స్థానికంగా ఉండే జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణకి ఇక్కడ ఫ్లెక్సీల్లోని అలాగే ఆయన సతీమణి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఆయన ఎవరైతే వీసీ పిఏగా భావిస్తున్నారో అతను తోసేసిన పరిస్థితుల్లో చాలా అవమానానికి భావించారు. దీంతో జన సైనికులందరూ కూడా ఆందోళనకు దిగారు. ఎందుకంటే ఆయనకి మంత్రి లోకేష్ కి స్వాగతం పలుకుతూ కూడా ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి కూడా తొలగించిన పరిస్థితి ఉంది. అంతేకాకుండా యూనివర్సిటీ తరఫున వేసిన ఫ్లెక్సీల్లో కూడా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న బత్తుల బలరామకృష్ణ ఆ పేరును వేయకుండా మిగిలిన జిల్లాలోని మిగిలిన ఎమ్మెల్యేల పేర్లు, ఎమ్మెల్సీల పేర్లు కూడా ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఉంది. అలా చూస్తుంటే తనకి అవమానం జరిగిందని భావించి కూడా మంత్రి లోకేష్ వస్తున్న నేపథ్యంలో ఆయనకి స్వాగతం పలికేందుకు ఆయన యూనివర్సిటీలో ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఆయన సతీమణి బత్తుల వెంకటలక్ష్మి కూడా ఇక్కడికి వచ్చి అక్కడ ఏదైతే భవనం ప్రారంభోత్సవం జరుగుతుందో అక్కడికి వెళ్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న వీసీపీఏగా భావిస్తున్న వ్యక్తి ఆమెను అడ్డుకుని నెట్టివేశారని చెప్పేసి జన సైనికులు ఆరోపిస్తున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్న జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ వాదోపవాదాలు అలాగే ప్రవర్తన దుర్గు ప్రవర్తన కూడా ఇక్కడ ఒకరి మధ్య జరిగింది. ఇక్కడ యూనివర్సిటీ నిర్వాహకులు చేస్తున్న పని పట్ల తీరు పట్ల ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా స్వయంగా తీవ్ర ఆగ్రహం చేశారు.
ఇది సరైన పద్ధతి కాదని చెప్పి ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్తానని చెప్పేసి ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. అయితే స్థానికంగా చూసినట్లయితే తనకి జరిగిన అవమానం ఎలాగున్నా తన రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి ఇక్కడ అభివృద్ధి ప్రజలతో ఉండే అంశానికి కాబట్టి సంబంధించి నేను కూటమితోటి కొనసాగుతూనే ఉంటాం, మాకు ఇబ్బంది ఏమీ లేదు. అయితే ఇలాంటి పనులు చేయడం వల్ల ప్రజల్లో శ్రీరామూర్తి భావన మాత్రం ఆయన వ్యక్తం చేశారు. సింధు శ్రీరామూర్తి, గోదావరి జిల్లాలో ఇతర ఎమ్మెల్యేల ఫోటోలు ఇక్కడ ఉన్నాయి, కేవలం నాదే లేదు అంటూ కూడా ఆయన చెప్పారు. అయినప్పటికీ మేము కూటమి స్ఫూర్తిని ఎవరు ఇబ్బంది పెట్టాలని చూసినా అవేం పట్టించుకోకుండా ముందుకు వెళ్తాం అన్నారు. అంటే ఈ వ్యాఖ్యలు ఎందుకు చేశారు? పైనుంచి ఆదేశాలతో ఏమైనా ఇలా చేశారేమో అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఎలా చూడాలి? సింధు, అయితే అక్కడ ఉన్న వాతావరణం చూసినట్లయితే స్థానికంగా ఉండే జనసేన పార్టీ ఎమ్మెల్యే ఇక్కడ రాజానగరం సంబంధించి యూనివర్సిటీ రాజానగరం నియోజకవర్గంలో రాజానగరానికి అతి సమీపంలో ఉంది. ఇక్కడ ఏ కార్యక్రమం జరిగినా స్థానిక ఎమ్మెల్యేగా ప్రోటోకాల్ అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇక్కడ ఆ ప్రోటోకాల్ ని పూర్తిగా విస్మరించారు. అంటే ఇక్కడ స్థానికంగా నన్న యూనివర్సిటీలో ఎవరైనా అఫీషియల్ ప్రోగ్రామ్ జరుపుకున్నప్పుడైతే పెద్ద ప్రాబ్లం కాదు. అయితే ఇక్కడ మంత్రి ఐటీ శాఖ మంత్రి, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, అలాగే కూటమిలో ప్రధాన నాయకుడు లోకేష్ వస్తున్న నేపథ్యంలో స్థానికంగా ఆయన ఘనస్వాగతం పలకాలని కూడా ఇక్కడ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ భావించి తన మనుషులతోటి తన వర్గీయులతో జన సైనికులతోటి యూనివర్సిటీ దగ్గరికి చేరుకున్నారు. అక్కడే ఫ్లెక్స్ లో కూడా ఏర్పాటు చేశారు. అయినప్పటికీ తొలగించడం, రాత్రి కట్టి ఫ్లెక్స్ పొద్దున్న తొలగించడం, లోపల ఏదైతే యూనివర్సిటీ తరఫున స్వాగతం పలుకుతున్నారో ఆ ఫోటోలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పేర్లని మంత్రుల పేర్లని వేశారు. కానీ స్థానిక ఎమ్మెల్యే ఫోటో కానీ ఆ పేరు కానీ ఎక్కడ కనిపించకపోవడంతో ఇక్కడ జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేయటం, జన సైనికులు ఇక్కడ ఎవరైనా చెప్తే ఇలా చేశారా, వాళ్ళే చేశారా, ఎవరిది తప్పు అనేది తేల్చాలని చెప్పేసి ఆందోళన దిగారు. ఈ నేపథ్యంలో కూటమి ఎక్కడన్నా విఘాతం కలుగుతుందన్న దిశగా ఇక్కడ నాయకులు మాట్లాడతారేమోనని జనసేన నాయకుల్ని ఆయన వాదార్చడానికి వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి, అలాగే ఇప్పుడు మంత్రి ఈ కార్యక్రమం తర్వాత లోకేష్ దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు. ఇప్పుడే లోకేష్ కార్యక్రమం ఇక్కడ కొనసాగుతుంది. అయితే ఈ ఘటన 11:30 గంటల సమయంలో జరిగింది. అప్పటి నుంచి కూడా బత్తుల బలరామకృష్ణ ఇక్కడే వేచి ఉండి ఈ కార్యక్రమానికి రైట్ శ్రీరామూర్తి.